మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. తేనె అండ్ నెయ్యి ఈ రెండు కలిపి తిన్నా వాటర్లో కలుపుకొని తాగితే ఏమవుతుంది? తేనె కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ నెయ్యి కంప్లీట్లీ డిఫరెంట్. రెండు మిక్స్ చేసుకొని తాగితే ఏం ప్రాబ్లం ఉండదు. బేసికల్లీ కొంతమందిలో స్టమక్లో ఒక కైండ్ ఆఫ్ బ్లోటింగ్ లాగా అనిపిస్తుంది. కొంతమందిలో, చాలా మందిలో ఒక ఐడియా ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా తేనె కలుపుకొని తాగుతుంటారు, తేనె లెమన్. కొంతమందిలో ఘీ కలుపుకొని తాగుతుంటారు. కొంతమంది రెండు కలుపుకొని తాగే వాళ్ళలో మోషన్స్ విపరీతంగా అవుతాయి. కొంతమందిలో ఒక కైండ్ ఆఫ్ బ్లోటింగ్, హెవీనెస్ అనిపించడం అలా అనిపిస్తుంది. అందరిలో కాదు, అది కూడా మ్యాక్సిమం కొంతమందిలో. కాబట్టి తేనె అండ్ నెయ్యి రెండు కలుపుకొని తీసుకుంటే కొంతమందిలో వాతం ఎక్కువైపోవడం వల్ల బాడీలో కొంతమంది ఎలర్జీ ఉంటుంది చూడండి, సోరియాసిస్ ప్రాబ్లం కానీ ఎలర్జీ ప్రాబ్లం ఉండే వాళ్ళలో దురద ఎక్కువగా వస్తుంది. ఇది జనరల్గా చాలా మంది కామెంట్లు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే 100% ఏమవ్వదు. ఒకవేళ ఈ కైండ్ ఆఫ్ ఎలర్జీ ఉన్నా, ఈ కైండ్ ఆఫ్ కొంతమందిలో నెయ్యి పడదు. ఎలర్జీ మనం కామన్గా ఎలర్జీ టెస్ట్ చేయించుకున్నాం, కొంతమంది నెయ్యి పడదు, కొంతమంది హనీ అయితే కామన్గా పడుతుంది. సో ఈ రెండు కాంబినేషన్లో తీసుకుంటే ఇబ్బంది ఏం ఉండదు. ఒకవేళ కొన్ని కేసెస్లో గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది, ఎలర్జీస్ ఉన్నాయి, లేదంటే నోస్ ఇష్యూస్ ఉంటాయి, సైనస్ ప్రాబ్లమ్స్, అడినాయిడ్స్, టాన్సిల్, ఈ కేసెస్లో అది కూడా ప్రత్యేకంగా మేబీ కొన్ని కేసెస్లోనే అది కూడా ఇప్పుడు సైనస్ అని చెప్పాను కదా, సైనస్లో కూడా కొంతమందికి ఫ్రాంటల్ సైనస్ అని, మ్యాగ్జిలరీ సైనస్ అని, ఎథిమాడల్ సైనస్ అని, స్పినాయిడ్స్, ఈ 4 కైండ్ ఆఫ్ సైనస్లో కూడా కొన్ని సైనస్లో ఈ రెండు పడవు అనమాట. సో ఆ రెండు అనేది కాంబినేషన్ మనం సపరేట్ తీసుకుంటేనే మంచిది. ఎప్పుడైతే వాటర్లో డైల్యూట్ చేసేస్తాం, ఘీది డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఉంటుంది అండ్ హనీది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. సో సపరేట్ తీసుకుంటేనే మంచిది. అండ్ ఘీని ఎప్పుడైనా సరే చాలా మందిలో నేను చెప్తుంటాను, ఆడవాళ్ళల్లో ప్రత్యేకంగా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కానీ, పీరియడ్లో విపరీతమైన నొప్పి ఉండేవాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు కొద్దిగా పీరియడ్ టైంలో ప్రత్యేకంగా ఒక గ్లాస్ వాటర్లో ఘీ కలుపుకొని తాగండి. పెయిన్ ఇమీడియట్ కంట్రోల్ అవుతుంది. సో పెయిన్ కంట్రోల్ చేయడానికి పీరియడ్ టైంలో, లేదంటే పీరియడ్ టైంలో వచ్చే క్రాంప్స్ని కంట్రోల్ చేయడానికి, లేదంటే పీరియడ్లో వచ్చే క్లాట్స్ కంట్రోల్ చేయడానికి, మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేయడానికి బెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే కొద్ది వాటర్ తీసుకోండి, ఒక్క హాఫ్ స్పూన్ అంత ఘీ కలుపుకొని తీసుకోండి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ డే రోజు అలా నొప్పున్నా లేకపోయినా ఏదున్నా సరే మనకి ఫ్యూచర్లో పీరియడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఘీలో వాటర్ కలుపుకొని తాగితే చాలా మంచిది. హనీ అంటారా, హనీ చాలా మంచిది. ఇప్పుడు డయాబెటీస్, ఇప్పుడు షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయి, లేదనుకోండి ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్ ఉన్నాయి, కొంతమంది ఫుల్ వర్క్ వెళ్ళి వస్తారు, లేదంటే ఫుల్ రన్నింగ్ చేసి వస్తారు, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ ఫుల్గా చేసి వస్తాయి, క్యాలరీస్ మొత్తం బర్న్ చేసేస్తాయి, బాడీ చాలా వీక్గా. అప్పుడు ఇమ్మీడియట్ ఎనర్జీ ఏంటంటే కొద్ది హనీ తీసుకొని 4 కింద సలైవా ఉంది కదా దాని మీద వేసుకొని ఇమ్మీడియట్ ఎనర్జీ వస్తుంది. అండ్ లో బీపీ ఉండే వాళ్ళలో కూడా లేదంటే కొద్ది వాటర్లో హనీ కలుపుకొని తీసుకోండి బెస్ట్. అసలు హనీ వాటర్, ఘీ వాటర్ సపరేట్గానే తీసుకోండి. హనీ అండ్ వాటర్లో కలుపుకొని తీసుకుని దాని బెనిఫిట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఘీని డిఫరెంట్గా తీసుకుంటే కొంతమంది బరువు తగ్గాలనుకుంటా ఉంటారు. ఆ బరువు తగ్గాలనుకున్నప్పుడు మార్నింగ్ టైమ్స్లో కొద్దిగా హాట్ వాటర్లో ఘీ కలుపుకొని తీసుకుంటే కూడా మెటబాలిజం స్పీడ్ అవుతుంది. ఇది ఒకటి తీసుకోవడం వల్ల బరువు తగ్గరు, బట్ ఇది తీసుకోవడం వల్ల మెటబాలిజం స్పీడ్ అవ్వడం వల్ల నెక్స్ట్ తినే మీల్స్ ఏవైతే ఉన్నాయో ఈజీ డైజెషన్ అవ్వడానికి, స్టమక్ కొద్ది కూల్గా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి హనీ అండ్ ఘీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చెప్పామా మనము, పీరియడ్లో ఇబ్బంది ఉన్నా, క్రాంప్స్ వస్తున్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, గర్భసంచిలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పీరియడ్ టైంలో కాకుండానే మనం బరువు తగ్గడానికి, పొట్టని కూల్గా ఉంచడానికి అండ్ కాన్స్టిపేషన్కి అండి. ఎవరికైతే మోషన్ ప్రాబ్లం ఉంటుందో, ప్రాపర్గా మార్నింగ్ మోషన్కి వెళ్ళరు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో పిల్లల్లోనే అధికంగా చూస్తున్నాం కాన్స్టిపేషన్ ప్రాబ్లం. 3 days అయింది, 4 days అయింది, అసలు మోషన్కి వెళ్ళట్లేదు మా పిల్లలు. హాట్ వాటర్లో కొద్ది ఘీ కలిపేసి ఇవ్వండి, తాగిన హాఫ్ అన్ అవర్ కల్లా మొత్తం ఫ్లష్ అయిపోతుంది, మోషన్ అద్భుతంగా పనిచేస్తుంది. సో బరువు తగ్గాలన్నా మార్నింగ్ మెటబాలిజం స్పీడ్ అవ్వడానికి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఘీలో వాటర్ వేసిన వెంటనే మనం ఇది మొత్తం నీట్గా దిగుతుంది కాబట్టి పేగులో ఏదైనా పేరుకుపోయినా సరే మోషన్లో సాఫ్ట్గా బయటకు వచ్చేస్తుంది. దానికి ప్రాముఖ్యత ఉంది. రెండు మిక్స్ చేసుకొని కడుపుని డిస్టర్బ్ చేసుకునే కాకుండా సపరేట్గానే తీసుకుంటే మంచిది. నేను చెప్పినట్టు ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయినా, లో బీపీ ఉన్నా, లో షుగర్ లెవెల్స్ ఉన్నా, అండ్ ఇమీడియట్గా కొంతమందికి స్వెట్టింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది, చెమటలు బాగా పడుతుంటాయి, చేతుల్లో చెమటలు పట్టడము, కొంతమందిలో చిన్నపిల్లలు కూడా, పెద్దవాళ్ళు కూడా గమనిస్తూ ఉంటాం, చెయ్యిలా హ్యాండ్ షేక్ ఇవ్వడానికి ఇస్తే చెయ్యి అంతా చెమట పడుతూ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నా, లేదంటే లో బీపీ ఉన్నా, లో డయాబెటిక్ లెవెల్స్, అంటే మనకు షుగర్ ఉంటుంది కానీ షుగర్ లెవెల్స్ ఇమ్మీడియట్గా ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల డౌన్ అయిపోతూ ఉంటుంది, వాడు చాక్లెట్స్ తింటూ ఉంటారు, దానికి బదులు హనీ తీసుకున్నారనుకోండి ఇమ్మీడియట్ ఎనర్జీ అండ్ షుగర్ కూడా చాలా తొందరగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి దేని ప్రాముఖ్యత వాటి ఉంది. రెండు కలిపి కాకుండా సపరేట్గా తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో కామెంట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలనేసి డిఫరెంట్గా తీసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కలిపి తీసుకున్న ప్రాబ్లం ఉండదు. కలిపి తీసుకుంటే కొన్ని కేసెస్లో, ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఎలర్జీ కేసెస్ కానీ, సైనస్ కేసెస్లో కానీ, అడినాయిడ్స్ కేసెస్లో కానీ ఇరిటేషన్ అనిపిస్తుంది, ఇక్కడ గొంతు దగ్గర ఇరిటేషన్, స్టమక్లో ఒక కైండ్ ఆఫ్ బ్లోటింగ్ లాగా అనిపిస్తుంది. కాబట్టి కలిపి కాకుండా సపరేట్గా తీసుకుంటే మోర్ బెనిఫిట్స్. సో దానివల్ల మనకి ఈ వీడియో తెలుసుకున్న వాళ్ళు కూడా ఇమీడియట్గా బీపీ డౌన్ అయిపోయింది అనిపిస్తే ఇమీడియట్ తీసుకొచ్చి కొద్ది సాల్ట్, కొద్ది హనీ కలిపేసి ఇవ్వండి, ఇమీడియట్ బీపీ నార్మల్కి వచ్చేస్తుంది.
కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే విన్నారో వాళ్ళకి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా చేయండి. అండ్ తెలుసుకొని వేరే వాళ్ళు ఇబ్బందిగా ఉంటే ఈ సమస్యని పరిష్కరించడానికి ఈ చిన్న వీడియో మీకు యూజ్ అవుతుందని ఖచ్చితంగా చేస్తున్నాం. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.